సో గణిత విభాగం మ్యాథమెటిక్స్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ 51 క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ లీప్ ఇయర్. సో ఇక్కడ లీప్ ఇయర్లో ఎన్ని డేస్ అనేది అడుగుతుండే. మనకు 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి కదా, ఒకటి నార్మల్ ఇయర్, ఒకటేమో లీప్ ఇయర్. సో ఇక్కడ మనకి 366 డేస్ ఉంటాయి, ఇక్కడ 365. సో అడిగింది లీప్ ఇయర్ కనుక మనకి ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సర్ 366. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి 3 పార్ట్స్ టేకెన్ ఫ్రమ్ 5 ఈక్వల్ పార్ట్స్. అంటే ఇక్కడ చూడండి ఒక కేక్ కనుక తీసుకుంటే కనుక ఆ కేక్లో ఎన్ని ఈక్వల్గా 5 పార్ట్స్ చేసిండు. 1 2 3 4 5 1 2 3 4 5. ఇందులో 3 పార్ట్స్ని నువ్వేం చేయు రఫ్గా సో కట్ చేసుకుంటే కనుక రిమైనింగ్ ఎన్ని పార్ట్లు ఉంటాయి 2. అంటే 2/5 అంటే అవుట్ ఆఫ్ 5 కదా. సో ఆన్సర్ 2/5 అనేది మనకు మిగిలిన భాగాలన్నమాట. సో ఇన్ 9 లీటర్స్ డాష్ ఎంఎల్ ఆర్ దేర్. ఒక లీటర్కి మనకు తెలుసు ఒక లీటర్కి ఎన్ని ఎంఎల్ 1000 ఎంఎల్. సో ఇక్కడ 9 లీటర్ అంటే 9 × 1000 9000 ఎంఎల్. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి 9000. డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాట్ నెంబర్ విల్ బి నెక్స్ట్ ఇన్ ద ప్యాటర్న్ 5, 8, 11, 14, 17, డాష్ అన్నాడు. ఇక్కడ చూసినట్టయితే ప్రతిదానికి గ్యాప్ 3 ఉన్నది, +3 వేసిండు. నెక్స్ట్ ఇక్కడ +3 వేస్తే 8కి +3 అయితే 11. అర్థమైందా? 5 + 3 8, 8 + 3 11, మళ్ళీ +3 అయితే 14, 14కి 3 వేస్తే మనకి ఏమొచ్చింది 17. మరి 17కి నువ్వు 3 వేస్తే ఏమున్నది 20 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? సో మ్యాచ్ బాక్స్ డాష్ కార్నర్స్. సో ఇక్కడ తెలుసు మనకు మ్యాచ్ బాక్స్ ఈ విధంగా ఉంటుంది. సో మ్యాచ్ బాక్స్ కార్నర్స్కి ఎన్ని అని అంటుండే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 ఎడ్జెస్ అంటే ఇవి కదా. ఇప్పుడు మనకు ఆన్సర్ డి అనేది రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వాట్ ఈజ్ ద టైమ్ షోన్ బై ద క్లాక్. ఇక్కడ చూడండి క్లాక్లో ఏం టైం చూపెడుతుంది అని అంటాడు. ఇక్కడ 7 పైన ఉంది కదా, 7 అంటే నియర్ బై 7 ఉంది. ఇక్కడ ఎగ్జాక్ట్ 12 ఉంటే 7. ఇప్పుడు 6 సారీ అవర్ హ్యాండ్, సారీ ఇది కదా, సారీ అవర్ హ్యాండ్ ఇక్కడ ఉంది 11 పైన. లాంగ్ ఉన్నది మినిట్ హ్యాండ్, షార్ట్ ఉన్నది అవర్ హ్యాండ్. ఓకేనా? 11 పైన ఉన్నది. సో ఇక్కడ 30 కదా, ఇది 6కి వస్తే 30 అంటే ప్రతి అవర్కి 5 మినిట్స్. 11:35 అనేది మనకు రైట్ ఆన్సర్. సో డి అనేది రైట్ ఆన్సర్. ఓకే. ఐ ఆమ్ ఏ 3 డిజిట్ నెంబర్. I have 2 in hundreds place, 1 in tens place. If you receive my number, then you change in my number who I am. అంటే ఏమంటుండు 3 అంకెల సంఖ్యను, నేను 3 అంకెల సంఖ్యను అంటే 3 డిజిట్ నెంబర్ని. సో 100 ప్లేస్లో ఏముంటా నేను 2 ఉంటా. టెన్స్ ప్లేస్లో ఏముంటా 1 ఉంటా అన్నాడు. ఒకవేళ నా నెంబర్ నువ్వు తారుమారు చేసినా అదే అని అంటే ఇక్కడ 2 తీసుకున్నాం అనుకో 2 1 2 1 2 అంటే రివర్స్ చేసినా కానీ అదే నెంబర్ అని అంటుండు. 2 1 2 అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో అరేంజ్ ద అసెండింగ్ ఆర్డర్. ఏ తోటి అని అంటే స్టార్టింగ్ నుంచి కదా, అంటే చిన్న నుంచి పెద్ద కదా అసెండింగ్ ఆర్డర్, చిన్న నుంచి పెద్ద. అంటే ఇక్కడ చూడండి ఇచ్చిన నెంబరు 19 43 26 12 156. ఇక్కడ ఇచ్చిన సిరీస్లో అన్నిటికంటే చిన్న నెంబర్ ఏంటిది 12, తర్వాత 19, ఓకేనా, తర్వాత 26, తర్వాత 43, తర్వాత 156. సో ఇక్కడ ఆప్షన్ ఎక్కడుంది డీలో ఉంది ఇది. సో మన ఆన్సర్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్పాండ్ ఫార్మ్ ఆఫ్ ద నెంబర్ 783. ఏముంది 700 + 80 + 3. ఓకేనా? 10s 100s 1s. సో బి అనేది రైట్ ఆన్సర్. ఇఫ్ 8 mangoes కాస్ట్ 56, దెన్ హౌ మచ్ డస్ 1 mango కాస్ట్. ఒక 8 మ్యాంగోల కాస్ట్ అంటే మనకి 56/8 తీసుకున్నాం అనుకో ఒక మ్యాంగో కాస్ట్ వస్తుంది 8 7 జా. అంటే ఇక్కడ మనకు 7 అనేది ఒక మ్యాంగో కాస్ట్. అంటే ఇక్కడ ఆన్సర్ మనకు బి అనేది రైట్ ఆన్సర్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్. డిజిట్స్ అంటే ఇట్లా లైన్ వేసుకోవాలి, లార్జెస్ట్ అంటే 9999. సో డి అనేది రైట్ ఆన్సర్. ఓకే. ఇఫ్ 2 meters divided into 4 equal parts, ఈచ్ పాట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ ఇన్ సెంటీమీటర్స్. 2 meters అంటే ఎన్ని సెంటీమీటర్స్ 200 సెంటీమీటర్స్. ఎన్ని పార్ట్స్ 4 4 1 జా 4 5 జా అంటే 50.
సో ఇక్కడ ఏం తీసుకోవాలి, సి అనేది రైట్ ఆన్సర్. సో 63, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 63 డివైడెడ్ బై 7? సో యూ కెన్ డివైడెడ్ బై 7, 7 9 జా 63, రిమైండర్ 0. సో ఇక్కడ ఏంటిది కోఎఫిషియంట్ కాదు, ఏ నెంబర్ తోటి భాగిస్తే అని అంటుండు, రిమైండర్ ఏంటిది 0. సో మనకి ఇదేంటిది కోఎఫిషియంట్ 9. సో అడిగింది రిమైండర్ కాబట్టి 0. అప్పుడప్పుడు ఇది అడుగుతాడు, ఓకేనా, రైట్. దెన్ నెక్స్ట్ గో టు ది అనదర్ క్వశ్చన్. క్యారీ ఫార్వర్డ్ దీస్ ప్యాటర్న్. అంటే ఈ ప్యాటర్న్ ఉన్నది కదా, ఈ ప్యాటర్న్ లాగా ఇంకోటి ఉంటుంది చూడండి. ఇప్పుడు ఫస్ట్ సర్కిల్ని, ఒక కైట్ ఉంది కదా, కైట్ మాదిరిలో ఉంది కదా. సో పైన సో సర్కిల్ తీసుకుంటూ తర్వాత ట్రయాంగిల్. సో దీన్ని ఏం చేసిండు అంటే ఇక్కడ 3, తర్వాత ఈ 3 ట్రయాంగిల్ అనేది 3, తర్వాత నెక్స్ట్ ఏం తీసుకుండు, స్క్వేర్ తీసుకుండు, మళ్ళీ సర్కిల్, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో. ఇక్కడ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు మళ్ళీ నువ్వేం తీసుకోవాలి, ఇక్కడ సేమ్, అంటే ఇదే ప్యాటర్న్ని ఇట్లా తీసుకుంటే కనుక ఇక్కడ స్క్వేరు, ఇక్కడ సర్కిల్. సో ఇక్కడ డి అనేది రైట్ ఆన్సర్, ఓకేనా. సో ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 42. ఇఫ్ 1 నెంబర్ ఈజ్ 7, వాట్ ఈజ్ ద సెకండ్ నెంబర్? ఇక్కడ చూడండి, 7 ఇంటూ ఎక్స్ అనే నెంబర్ కనుక్కోమంటుండే. ఇవి రెండింటిని ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషనే కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 42/7. సో 7 6 42. ఆన్సర్ 6 అనేది, సారీ, రైట్ ఆన్సర్ సి అనేది మనకు. సో ఇక్కడ చూడండి, విచ్ డిజిట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఏదైనా ఒకటి డివైడ్ అంటే ఇట్లా కట్ చేస్తే అంకెను 2 సమానంగా విభజిస్తే ఈక్వల్గా వస్తుందని అంటే సో ఏ అనేది రైట్ ఆన్సర్. సో ఇచ్చిన పటానికి, సో ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద గివెన్ ఫిగర్. సో పెరిమీటర్ అంటే చుట్టుకొలత కదా, ఇవన్నీ ప్లస్ చేస్తే అయిపోతుంది కదా. సో 2 + 8 10, 10 + 3 13, 13 + 2 15, 15 + 5 20, 20 + 10 30. మన ఆన్సర్ 30. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్యాటర్న్? మెంటల్ ఎబిలిటీ గుండా వస్తుంది. ఒక స్క్వేర్ తీసుకున్నాడు, కార్నర్కు ఇక్కడ డాట్ తీసుకున్నాడు, తర్వాత ఇక్కడ తీసుకున్నాడు, తర్వాత ఇక్కడ నెక్స్ట్ గీడ తీసుకోవాలి కదా. సో ఇక్కడ 7 ఉన్నది, ఏ అనేది రైట్ ఆన్సర్. సో హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్? ఇక్కడ చూడండి, 1 2 3 4 5, అంతే కదా. సో ఇక్కడ మనకు సి అనేది రైట్ ఆన్సర్. అర్థమైందా? పెద్దది ఒకటి, ఇక్కడ 4 ఉన్నాయి, 1 2 3 4, ఇది ఒకటి పెద్దది ఒకటి కాబట్టి 5, ఓకేనా, రైట్. సో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ షోస్ ఏ హారిజాంటల్ లైన్? హారిజాంటల్ లైన్ అంటే ఏంటిది? మనకు వర్టికల్, హారిజాంటల్ తెలుసు కదా, పర్పెండిక్యులర్. అది హారిజాంటల్ అంటే ఏది? మన ఆన్సర్ చెప్పండి. ఏ, ఓకేనా. సో హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఇన్ 1000? 1000లో ఎన్ని టెన్స్ ఉంటాయి? 10 10 జా అంటే 100 అవుతుంది. 10 ఇంటూ 100 తీసుకుంటే 1000 అవుతుంది. సో నీ ఆప్షను సి అనేది రైట్ ఆన్సర్. హౌ మెనీ మినిట్స్ ఆర్ దేర్ ఇన్ 60 అవర్స్? 60 ఇంటూ 60, అంతే కదా, ఓకేనా. 60 60 అవర్స్ అనంటే అంతే కదా. 16 0 0 జా 0, 6 0 జా 0, 6 6 జా 36. సో 3600, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ వాట్ నెంబర్ విల్ బి ద నెక్స్ట్ ఇన్ ద ప్యాటర్న్? ఇక్కడ చూడండి, 9, 6, 18, 12, డాష్ అన్నాడు కదా. ఇక్కడ ఆల్టర్నేట్ చూడండి, 9 2 జా 18, నెక్స్ట్ అదే 9 3 జా 20, 9 3 జా ఏమొస్తుంది 27 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ 6 1 జా 6, 6 2 జా 12, మళ్ళీ 6 3 జా అంటే మనకి ఇక్కడ 18 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకటే అడిగింది కాబట్టి మనకు 27 అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద అండర్లైన్ డిజిట్ ఇన్ ద నెంబర్ 5321, 5321. ఇక్కడ అండర్లైన్ ఎక్కడ చేసిండు? 3 దగ్గర చేసిండు. సో ఇది ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది? 300 కదా. సో ఇక్కడ 3 అంటే ఇక దాని ప్లేస్ వాల్యూ వచ్చేసి 300 అంటాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ టెండూల్కర్ స్కోర్ 184 రన్స్ ఇన్ ఏ మ్యాచ్ అండ్ యువరాజ్ సింగ్ స్కోర్ 48 రన్స్ లెస్ దెన్ హిమ్. ఇప్పుడు హౌ మెనీ రన్స్ డిడ్ యువరాజ్ సింగ్ స్కోర్ ఇన్ ద మ్యాచ్? ఏం లేదు, టెండూల్కర్ ఏమో 184 చేసిండట. ఇక్కడ యువరాజ్ ఏం చేసిండు? ఆయన కంటే 48 తక్కువ చేసిండు అంతే. సో ఇప్పుడు మైనస్ చేస్తే అయిపోతుంది. 14లోకి వెళ్ళి 8 పోతే ఎంత? 6. సో ఇక్కడ 7లోకి వెళ్ళి 4 పోతే ఎంత? నెక్స్ట్ 136 అనేది సచిన్ టెండూల్కర్ గారు, యువరాజ్ సింగ్ గారు స్కోర్ చేసినటువంటి